యూ? I'm good. How are అలా you? అనలేదా ఆవిడ? అలా లేదు, అన్నట్టు నేను హాయ్ అనిపించింది. చెప్పాను. ఓకే, సో అందరి తరపున నాని హాయ్. హాయ్ నివేత. ఓకే, see, you know, I've done many audio releases. So, I'm basically an intelligent anchor. అవును అవును. కాదా? అవును, మనం గొప్ప అని మనమే ఫీల్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు. సో నివిత, నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. చెప్పడం కాదు, ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాం నాకు ఏ డౌట్ వచ్చిందో. చూద్దాం. నా మనసులో ఏముందో ఒకసారి వేయండి అమ్మా. ఇది మనసు టీవీ. నా మనసులో బఫరింగ్ అవుతోంది. ఇట్ ఇస్ కమింగ్. నాకు ఇంకో అమ్మాయి ఉండి ఉంటే ఖచ్చితంగా నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. ఉన్నప్పుడు ఎవరు? మా ఇద్దరి మధ్యలో ఏ సన్యాసి నాయుడు లేడు. సన్యాసి రాజు నాయుడు, సన్యాసి నాయుడు. సన్యాసి నాయుడు అని మీరు అంటున్నారు అంటే నాకు ఎక్కడో ఒక హిందీ సినిమా ఫెమిలియారిటీస్ అనిపిస్తూ ఉన్నాయి. డర్, షారుఖ్ ఖాన్, కిరణ్, హీ ఈస్ బిహైండ్, యా హీ ఈస్ బిహైండ్ ద హీరోయిన్ జూహీ చావ్లా. యు ఆర్ జూహీ చావ్లా, నాని ఇస్ షారుఖ్ ఖాన్. సో ఇది డర్ సినిమా ఉందా ఇందులో? యాక్చువల్లీ కొంచెం కొంచెం ఉన్నాయి. కొంచెం ఉన్నాయా? యా, అమ్మో, ఉంది. ఉంది. అదే ఉంది ఉంది అంటే కొంచెం అని, ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఉంది. ఓకే, ఐ అండర్స్టాండ్. సో ఇది డర్లోని కొంత పార్టీ సినిమాలో ఉందని. అబ్బే, కొంచెం ఉందంటే ఉండుండదు. ఇంకొకళ్ళని అడుగుదాం. శివగారు హాయ్ అండి, హవ్ ఆర్ యూ? బాగున్నారా? రిలాక్స్డ్? టేక్ అ డీప్ బ్రెత్, రిలాక్స్. సారీ ఇలా అడుగుతున్నానని ఏమో అనుకోవద్దు, ఎందుకంటే ఆ ట్రైలర్ని ఐఎమ్ ట్రయింగ్ టు డూ పోస్ట్ మార్టం. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు, దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందో చూడండి. అమ్మ, నా మనసులో ఏముందో వేయండి. మీరు చూడబోతున్నారు హమ్ ఆప్కే హై కౌన్. అరుణ్ చూసారా, నానీనే చెప్పాడు హమ్ ఆప్కే హై కౌన్ ఉంది ఇందులో అని. అంటే దిస్ ఇస్ దట్ దీది దేవర్ దీది తెర దేవర్ దివా. నా పాటకి ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు. ఇది ఉందా అండి హమ్ ఆప్కే హై కౌన్ స్టోరీ? కొంచెం ఉందేమోనని ఇప్పుడు మీరు చూపిస్తున్న తర్వాత అనిపిస్తుందండి. నేను చెప్పాక మీకు అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది, కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది. మీరు డౌట్ కరెక్టే, కొంచెం ఉన్నట్టుంది. ఏంటో వీళ్ళందరూ నన్ను ఎత్తేయడానికి ఇలా అంటున్నారో లేకపోతే నిజంగా ఉందో అర్థం కావట్లేదు. ఆవిడేమో డర్ అంటుంది, ఈయనేమో హమ్ ఆప్కే హై కౌన్ అంటున్నారు. నో, మనకి స్క్రీన్ ప్లే అలాగే ఈ సినిమాని అందిస్తున్నటువంటి వన్ ఆఫ్ ద నిర్మాతలు కోన వెంకట్ గారు. చెప్పండి, అడగండి. ఇప్పుడు హమ్ ఆప్కే హై కౌన్ అన్నారు, డర్ అన్నారు. నా మనసులో ఇంకేముందో ఒకసారి వేయండి అమ్మా, నాకే తెలియట్లేదు ఈ మధ్య. బ్రో, మనం మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ చెప్తూ సగంలో వెళ్ళిపోయాం. కంప్లీట్ చేయొచ్చు కదా? చెప్తా. ఇది కొంచెం చూస్తూ ఉంటే నాకు ఎందుకో ఎక్కడో ఇట్ ఈస్ లైక్ హమ్ దిల్ దే చుకే సనం. అంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి ఉండడం, ఆయన వెళ్ళటం. ఈ డౌట్ మీకు రావడం తప్పులేదు, ఎందుకంటే ఈ డౌట్ హమ్ దిల్ దే చుకే సనం సినిమా తీసిన సంజయ్ లీలా బన్సాల్ గారికి వచ్చింది. జోకేశారా? లేదు, సీరియస్ చెప్తున్నా. నేను ఇందాకటి నుంచి ఊరికే లేదు, ఆయనకి డౌట్ వచ్చింది. నిన్న పొద్దున ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఊరుకోండి సార్, నిజంగా వచ్చింది. అవునా? అండ్ ఐఎమ్ నాట్ జోకింగ్ శివ. ఆయన నిన్న పొద్దున్న ఫోన్ చేసి నా ముందు మా లాయర్స్ కూర్చున్నారు, మీకు షోకాజ్ నోటీస్ ఇమ్మంటున్నారు, మీ సినిమా హమ్ దిల్ దే చుకే సనం ఫ్రీ మేక్ అంట కదా అని వాళ్ళు చెప్తున్నారు. బట్ నేను యాజ్ ఎ క్రియేటర్గా ఐ థాట్ ఫస్ట్ ఐ షుడ్ కాల్ యూ, మిమ్మల్ని అడిగి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత కేసు వేద్దామని చెప్పాను, అందుకని మీకు కాల్ చేశాను అన్నాడు. నేను షాక్. సార్ మీ దగ్గర ఒక 10 minutes టైం ఉంటే ఖర్చు చెప్తాను నేను. సరే, యూ టేక్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ వాంట్ అన్నారు. అన్నప్పుడు ఆయనకి ఒక 30 minutes చెప్పా. నేను కూర్చుంటాను సార్ అయితే. పక్కన కూర్చో. ఓకే, 30 minutes నీకు చెప్పను. ఓకే. సో ఆయన కథ వినంగానే ఆయన ఫస్ట్ 1 minute సైలెన్స్,
తర్వాత ఎక్స్ట్రాడినరీ కోన గారు, ఎక్స్ట్రాడినరీ స్టోరీ. నేను మిమ్మల్ని సస్పెక్ట్ చేసినందుకు సారీ, సస్పెక్ట్ చేసినందుకు ఐ ఫీలింగ్ హ్యాపీ ఆల్సో. ఎందుకంటే మిమ్మల్ని అనుమానించకపోతే నేను మీ కథని నేను వినుండేవాడిని కాదు, నాకు అదృష్టం కలిగింది అన్నాడు. షాక్డ్. ఆయన దిస్ ఇస్ గ్రేట్ ఫిలిం, నేను ఫస్ట్ షో చూస్తా బాంబేలో అని చెప్పారు. వావ్, సూపర్బ్. సో ఇది రూల్ అవుట్ అనమాట. హమ్ దిల్ దే చుకే సనం మీరు డైరెక్టర్ గారినే చెప్పేశారు కాబట్టి ఇది హమ్ దిల్ దే చుకే సనం కాదు. శివ గారు ఒక రాయి వేశారు, అది కాదు. నివిత ఇంకో రాయి వేసింది, అది కూడా కాదు. మరి ఉండొచ్చు కొంచెం అన్నారు వాళ్ళు. అవును, కొంత ఉండొచ్చు అంటున్నారు. అంటే పూర్తిగా తెలిసేది యాక్చువల్గా మా హీరోకే. అవునా? నాని అడుగుతాను, ఉండండి. అయితే నాని, వీ నీడ్ క్లారిటీ. మాకు క్లారిటీ కావాలి. ఇది కొంతుంది అంటున్నారు. శివగారు గుడ్ ఈవినింగ్ అండి. శివగారు గుడ్ ఈవినింగ్. శివగారు ఇక్కడ గుడ్ ఈవినింగ్ అండి. మైక్ నా దగ్గరే ఉంది కాబట్టి నేనే గట్టిగా చెప్పగలను. నాని, ఇప్పుడు కొంతుంది, కొంచెం ఉంది, కొంచెం ఉన్నాయి. సో ఇంకా కొన్ని డౌట్స్ వస్తున్నాయి నాకు. కెన్ ఐ ప్లీజ్ నా మనసులో ఇంకేముందో ఒకసారి చూపించండి. నో జోక్స్ నాని, దిస్ ఇస్ వెరీ సీరియస్. ఎలాగమ్మా ఒకసారి చూపించండి. అది హౌ అవి బఫరింగ్, నా మనసులో కొంచెం వైబ్రేషన్స్ అవుతున్నాయి. బఫరింగా? బ్రో, మనం మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ చెప్తూ సగంలో వెళ్ళిపోయావు. కంప్లీట్ చేయొచ్చు కదా. చెప్తా. ఏమండోయ్ మాస్టారు అనింది ఆ అమ్మాయి. మాస్టారు అంటే సుందరకాండ, అందులో అమ్మాయి అపర్ణ, వైఫ్ మీనా. దీన్ని జస్ట్ అటు చేంజ్ చేశారు. ఆకాశాన సూర్యుడుండెడు సంధ్య వేళకి. ఇది సుందరకాండ కదా అనుకుంటానా? ఏ ఊరుకోనాని. ఏది మా సినిమానా? మన ఉంది, కొంత ఉంది. కొంత ఉందా? ఇది కొంత ఉందంటే ఇది కాదు, ఇంకొక దాంట్లో ఇంకొంత ఉంది. చూపించండి. దట్స్ ఇట్, దిస్ ఇస్ ఫైనల్. ఇది మనం ఖాయం చేసేసుకుందాము. 2 హీరోలు, 1 హీరోయిన్. అటు ఆది ఉన్నాడు, నాని అండ్ నివిత. ప్రేమదేశం ఇంత ఉందా? అంటే ముస్తఫా ఉందా? ఇంకోటి ఏదో ఉంది. ఓ, చాలా కష్టంగా ఉంది వీళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడం. కాదు, ఇది కూడా కాదు. కొంతుంది. మీరు ఇటు కాదు, మీరు అటు వెళ్ళి ఉంటారు. మీరు అటు వెళ్ళారు అంటే మీరు ఇంగ్లీష్ సినిమాలో ఏదో తీశారు. అవును, కొంత తీసాం. ఒకసారి చూద్దాం ఆ ఇంగ్లీష్ సినిమా. నా మనసులో ఉండేది ఏంటి ఇంగ్లీష్ సినిమా? ప్లీజ్, వాట్ ఈస్ ఇన్ మై... ఏయ్, ఎవరయ్యా వాడు కన్సోల్లో ఉన్నది? నువ్వా? అవతారా? ఎక్కడైనా వీళ్ళు బ్లూ కలర్లో ఉన్నారా? దే ఆర్ ఇన్ వైట్. పోనీ తోకలు ఉన్నాయా? అవి కూడా లేవు. సో అవతార్ కాదు, తీసే. ఇది కాదు నా మనసులో ఉన్నది. ఉందా? గ్రాఫిక్స్ అలా ఉండవు కానీ ఎమోషన్ అలా ఉంటుంది. ఓ ఓకే. అయ్యి, ఇది నా మనసులో ఎక్కడుందయ్యా? కొంచెం సెన్సిబుల్గా ఆలోచించండి. వీళ్ళ ట్రైలర్లో ఒక్క డైనోసర్ అయినా కనిపించిందా? సో ఇది జురాసిక్ పార్క్ కాదు, అయ్యేటువంటి అవకాశం లేదు. అవతార్ అండ్ జురాసిక్ పార్క్ ఆర్ రూల్డ్ అవుట్. నెక్స్ట్ ఏంటి? హలో, ఆ టైటిల్ ఏమిటో నాకే అర్థం కాదు. ఆ డ్రాగన్ ఏమిటో ఎట్లాగయ్యా ఇది పట్టారు? అక్కడ ఒక హీరోయిన్ ఉన్నారనా? నో, దిస్ ఇస్ నాట్ ద చైనీస్ డ్రాగన్. ఇది నా మనసులో లేదు. సారీ నాని, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇది లేదు, ఇది యాక్చువల్లీ నేను అనుకోలేదు. ఇది వీళ్ళ క్రియేటివిటీతో వాళ్ళు వేశారు. ఏమై ఉండొచ్చు నెక్స్ట్? టైటానిక్. Every night in my dreams I see you, I feel you. అదే బోట్లే, పడవలేదు. అవును, మీరు బోట్ తీసేసి కారు పెట్టారు. దానయ్య గారు చెప్పారు బడ్జెట్ ఎక్కువ అవుతుందని, అందుకని బోట్ బదులు కారులో తీశారు. కరెక్టా? కరెక్ట్. కొంత ఉందా? కొంత ఉంది. కొంత నాని గారు చాలా ఉంది. టైటానిక్ అందులో సముద్రం ఉంది. మా సినిమాలో చాలా సార్లు సముద్రం చూపించాము. సముద్రం మొత్తానికే ఉంది కదండి భూమి మీద. మనం ఏం చేస్తాం? ఎందులోనైనా సముద్రం రావాల్సిందే.
లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ ఒక్కటి చూద్దాం. ఇది యాక్చువల్లీ నా మనసులో ఉన్నది ఇది. అక్కడ గోల్డెన్ బ్రిడ్జ్ ఉంది చూసారా, అది. అవును, అది మా పోస్టర్ మీద కూడా ఉంది. అందుకనే ఇది అదే సినిమా. ఇదే కరెక్ట్, ఫిక్స్ అయిపోండి. అలా ఎలా ఫిక్స్ అవుతాం? మీరు చెప్తే మేము ఫిక్స్ అవ్వం. ఉంది. ఉందా? కొంత ఉంది. కొంత ఉంది. గోల్డెన్ బ్రిడ్జ్ అక్కడ పోస్టర్లో ఉంది, గోల్డెన్ బ్రిడ్జ్ ఇక్కడ పోస్టర్లో కూడా ఉంది, కాబట్టి ఇందులో కూడా కొంత ఉంది. అబ్బో, ఇంత ఇంటెలెక్చువల్గా ఆలోచించే బదులు వాళ్ళందరూ కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు హాయిగా వెళ్ళి 2.5 గంటలు ఎంటర్టైన్ అవ్వచ్చు కదా. ఏమంటారు? మనం ఎందుకండి బుర్ర పెట్టడం? వాళ్ళు కష్టపడి బుర్ర పెట్టి, డబ్బులు పెట్టి, టాలెంట్ పెట్టి, పాటలు పెట్టి, ఆడియో రిలీజ్ కార్యక్రమం పెట్టి చేస్తుంటే మనమే దాన్ని చీల్చి చెండాడేస్తున్నాం. నేను ఎక్కువ ఆలోచించట్లేదు, ఇక్కడతో నేను వదిలేస్తున్నాను. ఒకవేళ ఉంటే ఉండుగాక. ఒక్క టికెట్లో ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా, నేనైతే గ్యారంటీగా చూస్తాను. మీరు 7th July 2017 నిన్ను